ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు చేస్తున్న దోపిడీని జిల్లా కలెక్టర్కి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ను కోరడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఇంత దారుణంగా ఇసుకని దోచుకుంటున్నారు, చాలా అభివృద్ధి విషయంలో కూడా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదంటారు? ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు మేము మన కలెక్టర్ సార్ దగ్గరికి పోయి ఇచ్చినాము. ఎందుకంటే మొన్న ఆస్పర్ మండలంలోన ఈ వర్షాలకి కల్వర్టు మొత్తం డ్యామేజ్ అయ్యి కింద కూలిపోయింది. ఆ కూలిపోయిందే ఇప్పుడు ఈరోజు ఇమ్మీడియట్లీ దాన్ని మీద యాక్షన్ తీసుకోవాలనే విధంగా మనం కలెక్టర్ సార్కి ఇచ్చినాము. అదేవిధంగా కొన్ని అంటే పైప్ లైన్లు అయితే ఆస్పర్ మండలంకి నీరు చాలా కష్టంగా ఉంది సార్. అది హెచ్ఎన్ఎస్ నుంచి కానీ లేదంటే పందికొండ రిజర్వాయర్ నుంచి కానీ ఏదైనా కానీ అక్కడ సపరేట్గా ప్రత్యేకంగా ఒక ఎస్ఎస్ ట్యాంక్ కట్టి అక్కడ నుంచి మామూలు మండలంలో అన్ని గ్రామాలకి పైప్ లైన్ ద్వారా నీళ్ళు వేయాలని చెప్పినాము. ఆయన కలెక్టర్ గారు కానీ లేదండి మేము ఎస్టిమేషన్ వేసినాము ఆల్రెడీ, అది వస్తేనే శాంక్షన్ వస్తేనే ఖచ్చితంగా నీటు ఖచ్చితంగా ఆస్పర్ మండలం మాకు తెలుసు, మేము కానీ చాలా ఇంకవర్ చేసినామని కలెక్టర్ గారు ఇప్పుడు మనకి సమాధానం చెప్పినారు. అదేవిధంగా కురుకుంద గ్రామానికి ఎప్పటి నుంచి పైప్ లైన్ నేను ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన సార్కి ఒకసారి అదేమన్నారు, అది కానీ శాంక్షన్ పెట్టినాము, అది కానీ వస్తే ఖచ్చితంగా చేస్తామని అదేవిధంగా అది కానీ సమాధానం ఇచ్చినారు. మెయిన్ సమస్య ఏంటంటే ఇసుకేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారేమో ఇసుక ఫ్రీ అన్నాడు మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి, మిగతానికి అంతా రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందేమో కదా, మా ఆలూరు కాన్స్టిట్యున్సీలో అయితే మాకు దొరుకుతుంది. ఎక్కడ వేదావతి నది ఉంది, అక్కడ నుంచి కొద్దిగా మాకు ఇసుక దొరుకుతుంది. అక్కడ ఆలూరు మండలము, ఇది ఒలగొంద మండలం, రెండు మండలాల్లోన ఇసుక దొరికేది. అక్కడ ఇసుక దొరుకుతుంటే వీళ్ళేం ప్రభుత్వమేమో జీవో ఇది ఎక్కడుంది, అది వాళ్ళు మామూలు జీవో ఇచ్చినారు. ఫ్రీ థియేటర్లు అయితేనేమి ఎద్దుల బండ్లు కానీ ఈ థియేటర్లో ఫ్రీ ఇసుక అని చెప్పినారు, జీవోగాని ఇచ్చినారు. వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఇచ్చిన జీవో అనేది. ఈ జీవో ప్రకారం అక్కడ ఎవరైనా ఇండ్లు సొంతం ఇండ్లు కట్టుకునే వాళ్ళకి కానీ అసలు థియేటర్లు పట్టుకుంటున్నారు. వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళు ఫ్రీ చేసుకు తోలుకొని పోతుంటే ఫైన్లు వేసి దాదాపు 10,000 15,000 ఫైన్లు వేస్తున్నారు. అది ఎందుకో ఈ ఒక వర్గము ఈ టీడీపీ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి మాత్రమే ఇసుక, వాళ్ళ డబ్బులు ఎవరికి ముట్టు చెప్తే వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి అధికారులు అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇద్దరు కలిసి ఈ రెండు మండలాల్లోన ఖచ్చితంగా ఒక వర్గానికే కొమ్ము కాస్తూ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే ప్రజలకి ఏదైనా కానీ చేయాలనే విధంగా ఇసుక అంటే ఫ్రీ అంటే అందరికీ వర్తిస్తుంది, ఒకరికే కాదు, ఒకరికి కాదు, టీడీపీ వాళ్ళకే కాదు, మామూలు వైసీపీ వాళ్ళు. మా వైసీపీ వాళ్ళు అయితే ఆల్రెడీ అప్పుడు మా వాళ్ళు చాలా మంది మామూలు అసలు తోలునిచ్చేది లేదని మా వాళ్ళు థియేటర్గా నమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఉండేది టీడీపీ వాళ్ళనే, కొంత వర్గానికి ఇస్తున్నారు, వర్గానికి ఇవ్వట్లేదు వాళ్ళు. అలాంటిది ఈరోజు ప్రజలకి మీరు ఫ్రీ ఇసుక అన్నారు, ఉచితమైన ఇసుక అన్నారు. ఎక్కడ ఇసుక ఉచితమైన ఇసుక ఉంది? మీకు ఖచ్చితంగా దాని మీద మీరు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకొని ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు ఇసుక అక్కడ దొరికేది వేదావతి నదిలో దొరుకుతుంది, దాన్ని కానీ అడ్డుకుంటూ దానికి పెనాల్టీ వేస్తూ దానికి ఏదైనా థియేటర్ దొరికిందంటే ఎవరైనా ఇల్లు కట్టుకునే మా ఇక్కడ దగ్గరే ఉంది బాబురంలో మా ఒక ఆయన నాకు ఫోన్ చేసినాడు, అన్న మాకు థియేటర్ ఉంది, నా థియేటర్లో తోలుకొని పోలే ఇసుక కావాలంటే నాకు పెనాల్టీ వేస్తున్నాను, ఎట్లన్నా మా సొంతమన్నా నా ఇంటికి సొంతం ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పినాడు. సర్లేని మా ఆయన ఎంఆర్ఓ గారికి అని చెప్పినాను, అయినా కానీ ఇంతవరకు వాళ్ళు స్పందించిన పాప అనుకోలేదు. అంటే ఇది టీడీపీ ఇన్ఛార్జే చెప్తున్నారు, కొంతమందికి మాత్రమైతే ఉచితంగా ఇస్తున్నారు, తమకు సంబంధించిన ట్రాక్టర్లు వెళ్ళినా కానీ సామాన్య ప్రజలు కూడా ఇసుక తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఫైన్లు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు, ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు. అంటే ఎందుకంటారు ఈ సిచ్యువేషన్? అది ఇప్పుడు వాళ్ళ కుమ్మలాటలో వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళలోనే మాకు ఇన్ఛార్జ్ దాదాపు 4 మంది 5 మంది ఇన్ఛార్జీలు అయ్యి వాళ్ళ ఇన్ఛార్జీలు నా జరగాలి అనే విధంగా ఈరోజు ఆ ఆలూరులోనే అసలు వాళ్ళు కుమ్మలాట చేసుకుంటా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళది నా జరగాలి, ఒక వర్గం నా జరగాలంటే ఇంకో వర్గం రేపు లేదు నేను అని వాళ్ళే థియేటర్ని సీజ్ చేపిస్తున్నారు. థియేటర్ని చాలా ప్రజలు చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళు అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు ఇన్ఛార్జి మాకు వాళ్ళే పోటీపడి అసలు డెవలప్మెంట్ అయితే మీరు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ మీద పోటీపడాలి, కానీ మీరు డెవలప్మెంట్ మీద కాదు పోటీపడుతున్న వాళ్ళు ఓన్లీ ఇన్ఛార్జ్ కోసం. ఇన్ఛార్జ్ ఉంటే ఏదన్నా ఏదో దోసుకోవాలనే విధంగా తప్ప వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మాత్రము డెవలప్మెంట్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఇదే
ఇసుక ఏంటంటే ఓ వర్గం తోలితే ఓ వర్గం బంద్ చేస్తుంది, ఈ వర్గం మళ్ళీ రేపు తోలితే ఆ వర్గం మళ్ళీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి బంద్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పడి ఇసుక మీద చాలా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి అడుగుతున్నాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగుతున్నాము. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఫైన్ వేస్తుంది? ఫ్రీ ఇసుక అన్నాక ఎందుకు వాళ్ళకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు కేసు రాస్తున్నారు? వీళ్ళు ఎందుకు పెనాల్టీ వేస్తున్నారు? దాదాపు మైనింగ్ కానీ రాస్తామంటారు. ఎందుకు రాస్తున్నారు? ఎందుకు? ఫ్రీ ఇసుక అనేది ఫ్రీయే కదా, దాన్ని ఎందుకు మళ్ళీ రాస్తున్నారు? మీరు ఏమన్నా ఉంటే థియేటర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని మీద రాయండి, కానీ ఇసుక మీద ఎందుకు ఫైన్ రాస్తున్నారు మీరు? మేము ఒకటే కోరేది, మీరు ఫ్రీ అన్నాక మీరు ప్రతి ఒక్కటి ఏదైనా దాని మీద ఫ్రీ ఇడిచిపెట్టాల్సిందే కోరుతున్నాము. మీరు ఇట్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము మా ఆలరులో కానీ పొలగొందులో కానీ ఖచ్చితంగా మేము మా రైతులతోన కూర్చొని ధర్నా చేసే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారులు కావచ్చు, ఈ యొక్క బ్రిడ్జిలు కావచ్చు కుంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. చాలా మటుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఉచిత ఇసుక పాలసీ అని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అది ఏమాత్రం లేకుండా సామాన్య ప్రజలకు ఇసుక దొరకనియకుండా వారిపై కేసులు పెడుతున్నారు, వారిపై ఫైన్లు వేస్తున్నారు. వీటిని నియంత్రించాలంటూ ఆలూరు ఎమ్మెల్యే కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్ సాక్షి టీవీ, కర్నూలు.